సో నాకిక్కడ అతిపెద్ద డౌట్ ఏంటంటే మార్కెట్‌లో 100 డైట్‌లున్నాయి. ఎన్ని ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇలా ఉంటే అందంగా ఉండాలి. ఈ ఈ ఇలా తగ్గాలి. ఈ డైట్‌తో తగ్గాలి. ఈ కోర్స్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మనకు ఆల్రెడీ జబ్బులు. అంటే టీనేజ్‌లోనే పీసీఓడీ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈ జబ్బుంటే ఏం తినాలి? ఈ జబ్బు రాకుండా ఉండాలంటే ఏం తినాలి? ఇయన్నీ కన్‌ఫ్యూజన్స్‌లో ఒక చిన్న పాజిటివ్ హోప్ ఏంటంటే మీ ఛానెల్‌లో అన్నం, పప్పు, నెయ్యి తిని తగ్గొచ్చు. అంటే టెస్టిమోనియల్ చూసా. అది కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. నిజంగా పాసిబుల్ అవుతదా? సాటి లేమన్ నాలెడ్జ్‌తో అడుగుతున్నా నేను. నీకు విచిత్రంగా అనిపించింది, నాకు ఆ! దరిద్రంగా అనిపిస్తది. ఎప్పుడు అయ్యయ్యో! అది పెట్టినప్పుడల్లా నిజం. ఓకే. అన్నం, నెయ్యి, పప్పు తింటూ హ్మ్. వాటెవర్ అన్నం, హ్మ్. పప్పు, నెయ్యి తింటూ మీరు హ్మ్. తగ్గచ్చు హ్మ్. అని చెప్పి మేము డబ్బులు చేస్తున్నాం. మీకేమైనా అర్థమవుతుందా? మనం హ్మ్. రోజువారీ తినే అన్నం, పప్పు, నెయ్యి తినచ్చు హ్మ్. అని చెప్తే మీరొచ్చి మా ప్రోగ్రామ్‌లో జాయిన్ అవుతున్నారంటే, హ్మ్. యూ స్టాప్డ్ ఈటింగ్ రైస్, ఘీ అండ్ పప్పు విచ్ ఈస్ యువర్ ఫేవరెట్. ఎందుకు? అవును. ఎందుకు? పుట్టినప్పుడు అది తినే బతికారు కదా! అందరూ పిల్లలకి పెట్టేదే ఫస్ట్ అదే. రైస్ కానీ, హ్మ్. పప్పు గానీ, నెయ్యి గానీ, ఇప్పుడు హ్మ్. మాట్లాడుకుంటున్న ఏ ఫుడ్ గానీ హ్మ్. ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ యువర్ ఇల్ హెల్త్ ఓకే. ఆర్ వెయిట్ గెయిన్. హ్మ్. ద మేజర్ రీజన్ ఈస్ హౌ యూ అండర్స్టాండ్ దిస్ ఫుడ్, హ్మ్. మీ లైఫ్ స్టైల్, హ్మ్. మీ ఎవ్రీడే మొబిలిటీ. హ్మ్. ఇవి సరిగ్గా ఉండట్లా. లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు మనము అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏ టైంకి పడుకునేవాళ్ళం? ఇప్పుడు ఏ టైంకి తొందరగా పడుకుంటున్నాం? పడుకుంటే. అమ్మ దగ్గర ఉన్నప్పుడు హ్మ్. ఎన్ని సార్లు మనము రెస్టారెంట్స్ విజిట్ చేసేవాళ్ళం? హ్మ్. ఇంకా హోమ్ ఫుడ్డే గదా! హోమ్ అప్పుడు. ఫుడ్డే. హ్మ్. సో ఇట్ వాస్ ఎ లగ్జరీ. హ్మ్. ఇవాళ ఎలా ఉంది? హ్మ్. గత 7, 8 ఏళ్లుగా రెస్టారెంట్స్ కూడా అయిపోయింది. హ్మ్. ఇంటి ముందు ఎక్కువ మాట్లాడితే బెడ్‌రూమ్‌లో మంచం మీదకి నడుచుకుంటూ ఫుడ్ వస్తుంది. అవును. ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఇలాంటి అలాగే ఇప్పుడు అలాంటి హ్మ్. ఆ ఫుడ్ అంతా ఎలా కుక్ చేస్తారు? ఇండస్ట్రియల్ లెవెల్‌లో కుక్ చేసినప్పుడు ఆ 15 సెకండ్లు హ్మ్. మన పంచేంద్రియాలని అట్రాక్ట్ చేయడానికి కుక్ చేస్తారు. హ్మ్. మన ఆరోగ్యాన్ని ఆలోచించి అమ్మలాగా కేర్‌ఫుల్‌గా ప్రతి గ్రెయిన్‌ని చెక్ చేసి, ప్రతి పల్సెస్ అన్ని చెక్ చేసి, హ్మ్. మంచి నూనె వేస్తున్నానా లేదా? అది ఇంకొకసారి రీహీట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నానా లేదా? హ్మ్. ఇవాళ సీజనల్ అలెర్జీస్ వచ్చాయంటే ఇందులో కొంచెం ఇంగువ ఎక్కువేసో, హ్మ్. కొంచెం మిరియాలు ఎక్కువేసో, హ్మ్. ఇంకొంచెం వాతం చేస్తదనుకుంటే కొంచెం పాలు కొన్ని రోజులకి అవాయిడ్ చేసో, హ్మ్. ఇలా ఏదో వాళ్ళు జాగ్రత్తగా అన్ని ఫుడ్స్‌ని కూడా మనకి ఆహారంలోనే హ్మ్. ప్రివెంటివ్ థింగ్స్ అన్నీ చేసేవాళ్ళు.